రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఒడిశా పూరిలోని జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండార్ను నేడు తెరవబోతున్నారు. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని ఓపెన్ చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిని తెరిచిన తర్వాత ఆలయంలోని ఆభరణాలు ఇతర విలువైన వస్తువులను లెక్కించబోతున్నారు. 16 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ పూరిలోని జగన్నాథ్ ఆలయం ఖజానాను తెరవాలని సూచించింది. ఆలయాలకు సంబంధించి రత్నాల దుకాణాలపై విచారణ జరిపి అక్కడ ఉంచిన నగలు, విలువైన వస్తువులపై ఆడిట్ చేయాలని కూడా సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే దాన్ని జూలై 14న తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో నేడు తెరవబోతున్నారు. రత్న భాండార్ లోపల విలువైన వస్తువులు సృష్టిగా స్పష్టంగా చూసేందుకు వీలుగా తగిన లైటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. రత్న భాండార్ను తిరిగి తెరవటానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు కట్టుబడి ఉన్నామని పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్పైన్ వెల్లడించారు. కాగా జగన్నాథుడి రత్న భాండారంను 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నారు. దీనిని చివరిసారిగా 1978లో తెరిచారు. రత్న భాండాగారంపై ఓపెన్ చేయడంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా భక్తులు, ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఒడిశా పూరిలోని జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారంను నేడు తెరవబోతున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆలయాన్ని ఓపెన్ చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిని తెరిచిన తర్వాత ఆలయంలోని ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను లెక్కించబోతున్నారు. 16 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ పూరిలోని జగన్నాథ్ ఆలయం ఖజానాను తెరవాలని సూచించింది. ఆలయ రత్నాల దుకాణాలపై విచారణ జరిపి అక్కడ ఉంచిన నగలు, విలువైన వస్తువులపై ఆడిట్ చేయాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే దాన్ని జూలై 14వ తేదీన తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రత్న భాండార్ లోపల విలువైన వస్తువులు స్పష్టంగా చూసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు, లైట్లు కూడా ఉంచారు. ఇక రత్న భాండార్ను తిరిగి తెరవటానికి మేము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు కట్టుబడి ఉన్నాం అని పూర్తిగా వెల్లడిస్తూ ఇక పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్పైన్ వెల్లడించారు. కాగా జగన్నాథుడి రత్న భాండాగారంను 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. దీనిని చివరిసారిగా 1978లో తెరిచారు. రత్న భాండాగారం ఓపెన్ చేయడంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా భక్తులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు.